చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి సిట్టు విచారించి తప్పు తేలిందని చెప్పి వారిని లోపల వేయడం జరిగింది. సిట్టు దాని తర్వాత సిబిఐ సిట్టు రెండు కలిసి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీతో క్లీన్ చిట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లడ్డుకైతే ఏ కొత్తగా కమిషన్ వేశారో అదే విధంగా మరీ సిబిఐకి ఎంక్వైరీ ఇస్తారా అని సీటుగా ప్రశ్నిస్తున్నా. ఇవ్వండి అని అడుగుతున్నా. అంటే మీకైతే ఒక రూలు, మీకు అనుకూలంగా వస్తే బానే వింటారు, అనుకూలంగా రాకపోతే దాన్ని పరిపరి విధాలుగా మార్చాలని చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో నుంచి ఒక చిన్న విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారికి మామూలు చెప్పాం, చట్టం అంటే గౌరవం లేదు, ప్రజలంటే చులకల భావం, దేవుడంటే గౌరవం భక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జంతు కొవ్వు లడ్డులో కలిసిందని అపహాస్యంగా అసందర్భంగా దేవదేవుని లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు, ఇదంతా ఒక అంశంలో మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి గారు దీన్ని నిగ్గు తేల్చండి అని కోర్టులో ఆశ్రయించినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అంటే దేవదేవుని రాజకీయానికి వాడుకుంటున్నారు అని. సిబిఐ నేతృత్వంలో సిట్టు విచారణ జరిపి జంతు కొవ్వు లేదని పవన్ కళ్యాణ్ గారు ఫిష్ ఆయిల్, మరి ఈయన తానా అంటే ఆయన తందానా అని ఫిష్ ఆయిల్ కలిసిందని ఇంకోటి ఎక్స్ట్రా చెప్పారు. ఆయన చెప్పి దీన్ని పంది మాంసము, మళ్ళీ లోకేష్ బాబు గారు పంది మాంసం అన్నారు మన ఎప్పుడో. అంటే ఎంత మన దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులో ఇటువంటి అంశాలను మాట్లాడుతున్నారంటే పదే పదే అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. చంద్రబాబు గారు సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికల మీద నమ్మకం లేక మరి ఒక్క కమిషన్ పేరుతో వారు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళకు చట్టాలంటే గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తికి భారతదేశంలో అత్యంత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, సిబిఐ, ఇది నమ్మకం లేని వ్యక్తి. ఇటువంటి అంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ప్రజలకు ఏదో ఒకటి మభ్యపెట్టి మరీ జంతు కొవ్వు కలిసింది, పంది మాంసం కలిసింది అని చెప్పాలా అని అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మీరు మరీ సిబిఐకి ఇవ్వండి ఈ లడ్డు మాదిరే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నా.